Hey, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు బిగ్ ఫాదర్ బ్లాగ్స్. ఈరోజు నేను చెప్పబోయే వీడియో దేని గురించి అంటే మనకు ఫేస్బుక్లోని ఇన్స్టాగ్రామ్లోని వర్క్ ఫ్రమ్ హోమ్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ జాబ్స్ అని వస్తాయి కదా. సో దాని గురించి నేను చెప్పబోతున్నాను ఇది ఎంతవరకు జెన్యూన్ అనేసి. సో నార్మల్గా ఏంటంటే మనం ఫేస్బుక్ రీల్స్ అట్లా ఫార్వర్డ్ చేస్తున్నప్పుడు వీడియోస్ ఫార్వర్డ్ చేస్తున్నప్పుడు మనకేంటంటే అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోమ్స్ అని జాబ్స్ అని వస్తూ ఉంటాయి, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని. సో దీనికి ఏంటంటే మొబైల్ ఉంటే చాలు, టాస్క్స్ అప్ చెప్తాము. సో సింపుల్ టాస్క్ ఎవ్రీడే 3000 నుండి 10,000 శాలరీ అనేసి మెన్షన్ చేస్తారు. అయితే ఎనీవేర్ ఇండియా అనేసి కూడా మెన్షన్ చేస్తారు. దీనివల్ల ఏంటంటే లైక్ ఇంట్లో ఖాళీగా ఉన్న వాళ్ళు, నిరుద్యోగులు, రిటైర్డ్ వాళ్ళు వీళ్ళు ఏంటంటే దీనికి అట్రాక్ట్ అయిపోతారు అనమాట. సో ఇది ఎంతవరకు జెన్యున్ అనేది చూద్దాం. ఒకసారి ఈ వీడియో అనేది ప్లే చేద్దాం అనమాట. ఇక్కడ చూడండి, ఒక అమ్మాయిని పెట్టి వాళ్ళు ఏంటంటే సింపుల్ నార్మల్ క్వాలిఫికేషన్ అనమాట. 10th పాస్ అని, గ్రాడ్యుయేట్ కానీ అప్లై అనేసి ఆవిడ ఏదో ల్యాప్టాప్ చూస్తారు. పైన అమెజాన్ లోగో అనేసి ఉంది, దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. అలాగే ఇంకో వీడియో చూడండి, పైన ఏంటంటే అమెజాన్ స్టోర్ ఒకటి పెట్టారు. ఆవిడేమో అట్రాక్టబుల్ చేయడానికి సో పార్ట్ టైం జాబ్ ఏదో రాస్తూ ఉంటుంది, రైట్ చేస్తూ ఉంటుంది. రీల్ అయితే చూడండి, ఇక్కడ ఏంటంటే మనకి 1 టాస్క్ 200 రూపీస్, 5 టాస్క్ 1500 రూపీస్, 10 టాస్క్ 4000 రూపీస్, సెటిల్మెంట్ ఇమ్మీడియట్లీ అనేసి ఉన్నారు కదా. సో ఇక్కడ ఏం చేస్తారంటే లైక్ అప్లై నౌ అనేసి అనగానే సో ఇమ్మీడియట్గా ఏంటంటే మనకి ఒక హోప్ అనేది కలుగుతుంది. ఓకే, ఇది 1 టాస్క్ 200 రూపీస్, 5 టాస్క్ 1500 అండ్ 10 టాస్క్ 4000 రూపీస్. సో ఇందులోనే ఏం జరుగుతుందంటే లైక్ అక్కడ ఎప్పుడైతే అప్లై బటన్ అనేసి మనం క్లిక్ చేసామో వాళ్ళు అడుగుతారనమాట. సో దీనికి కంప్లీట్ దిస్ టాస్క్ అనేసి చూడండి, డూ యూ హ్యావ్ ఇనఫ్ ఫ్రీ టైమ్ టు కంప్లీట్ దిస్ వర్క్ అనేసి అడుగుతారు. సో చాలా మంది ఏంటంటే ఎస్ అనేసి, ఎందుకంటే బేస్డ్ ఆన్ దేర్ రిక్వైర్మెంట్. సో ఎస్ అనేసి వాళ్ళు క్లిక్ చేయగానే ఇక్కడ వాళ్ళకి ఒక టర్మ్స్ అండ్ కండిషన్ లాంటిది నార్మల్గా ఒకటి వస్తుంది అనమాట. సో దాన్ని చూస్ చేసుకుని అక్కడ మనం ఆ టర్మ్స్ అండ్ పాలసీ, ప్రైవసీ అని మనం చదివిన తర్వాత ఏంటంటే నార్మల్గా ఏంటంటే జనరల్గా మనం సబ్మిట్ అనే కొడతాం, కంప్లీట్గా చదవం. సో సబ్మిట్ అని క్లిక్ చేయగానే ఏంటంటే అది ఒక ఇంకో ప్లాట్ఫామ్కి అనేది వెళ్తుంది అనమాట. చూడండి, అక్కడ కాంటాక్ట్ అస్ అని ఉంది కదా, దాన్ని కాంటాక్ట్ అస్ అని క్లిక్ చేయగానే ఇక్కడ నుండి అసలు స్టోరీ మొదలవుతుంది అనమాట. ఒక ఫేక్ ఐడితోని ఒక కాంటాక్ట్ పర్సన్ అనేవాళ్ళు మనకి కాంటాక్ట్ అవుతారు బై వాట్సాప్. అయిన తర్వాత ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ప్రొఫైల్ పిక్చర్ ఫేక్, వాళ్ళ నెంబర్ ఫేక్. ఆ నెంబర్ కూడా ఇండియా నెంబర్ కాదు, ఎక్కడో అదర్ కంట్రీ నెంబర్తో వస్తుంది. ఒకవేళ ఇండియా నెంబర్తో వచ్చినట్లయితే ఆ నెంబర్ అనేది పనిచేయదు. అక్కడ నుండి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ప్రాసెసింగ్ అట అన్ని చెప్పి స్టార్టింగ్ ఫీజు 150 రూపీస్ ఆర్ 200 రూపీస్ సంథింగ్ చెప్తారనమాట. అది యాజ్ ఎ రిజిస్ట్రేషన్ ఫీజు అనేసి అంటారు. ఆ తర్వాత దానికి మనం అగ్రీ అయిన తర్వాత టెలిగ్రామ్ నుండి ఒక పర్సన్ పరిచయం చేస్తారు, లింకప్ చేసి వాళ్ళకి వెళ్ళి మనం హాయ్ చెప్పిన తర్వాత వాళ్ళు ప్రాసెస్ స్టార్ట్ చేయమని చెప్తారనమాట. అక్కడ ఏంటంటే ఈ 150 కానీ 200 కానీ చెప్పాను కదా, ప్రాసెసింగ్ ఫీజ్ అని లేక డిపాజిట్ ఫీజ్ అని, అది రిజిస్ట్రేషన్ ఫీజ్ అని మెన్షన్ చేసి మనకి ఏంటంటే వర్క్ ఏ విధంగా చెప్తారంటే అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ వీటికి ఏంటంటే బ్యాక్గ్రౌండ్గా మనము ఆర్డర్ చేస్తున్నట్టు, వర్చువల్ ఆర్డర్ చేస్తున్నట్టుగా వాళ్ళకి సేల్స్ ఎక్కువ చూపిస్తాం. ఇదే మనం చేసిన వర్క్, దీని కానీ మనకు కమిషన్స్ వస్తూ ఉంటాయని చెప్తారనమాట. ఫస్ట్ ఏదో నార్మల్గా ఏంటంటే 3 టాస్క్ అప్ చెప్తారు, సింపుల్ టాస్క్. దానివల్ల ఏంటంటే మనకి 3 టాస్క్ కంప్లీట్ చేయగానే మనకేంటంటే కమిషన్ బేసిస్గా ఒక 150 రూపీస్ 200 రూపీస్ ఎక్స్ట్రా వేస్తారు. వేసిన తర్వాత ఏంటంటే మనకి స్టార్టింగ్ ఈ పే చేసిన రిజిస్ట్రేషన్ ఫీజు ఇచ్చేస్తాం అనమాట, ఇచ్చేస్తారని చెప్తారు వాళ్ళు. సో ఆ 200 కానీ 150 కానీ కమిషన్స్ ప్లస్ మనం స్టార్టింగ్ పే చేసిన ఏదైతే రిజిస్ట్రేషన్ ఫీజు 150 కానీ 200 కానీ ఉంటుందో దాని అమౌంట్తో కలిపి ఇంచుమించుగా ఓవరాల్గా మనకి మినిమం 300 రూపీస్ లేదా 250 అది అనేది మనకి ఇమీడియట్గా బ్యాంక్ డీటెయిల్స్ సబ్మిట్ చేయమని చెప్పి బ్యాంక్ డీటెయిల్స్ సబ్మిట్ చేసాక వాళ్ళు ఏంటంటే మనకి రిఫండ్ వేసేస్తారనమాట. ఆ తర్వాత ఏంటంటే విఐపి అకౌంట్ ఒకటి తీసుకోమంటారనమాట. దాన్ని తీసుకోవడానికి 500 కానీ 1000 కానీ లేదంటే 1500 2000 ఇలాగా ఒక ప్లానింగ్ అనేది చూపించి ఒక రీఛార్జ్ అనేది చేసుకోమంటారు. అందులోని ఇది 1000 రూపీస్ 1500 అనేసి ఒక లెవెల్ అనేది చూపించి ఆ లెవెల్లోని మనం రీఛార్జ్ అనేది చేసుకోమంటారు. సపోజ్ మీరు 1000 రూపీస్ అనేది జెన్యున్ కాదా అనుకుని లోయెస్ట్ ఫీజ్ తీసుకున్నాం అనుకోండి, దానికి ఒక 5 టాస్క్లు యాడ్ చేస్తారు. ఫస్ట్ టాస్క్ సెకండ్ టాస్క్ ఏంటంటే ఆ 1000 రూపీస్లో కొంత అమౌంట్ కట్ అవుతుంది. తర్వాత ఫ్రీ టాస్క్లు అనేవి యాడ్ చేసి కమిషన్స్ కొంచెం పెంచినట్టుగా చూపిస్తారు. ఆ తర్వాత ఏంటంటే ఒక 2 టాస్క్లు అయిపోయిన తర్వాత మన 1000 రూపీస్ అయిపోయి అనుకోండి ఆ సేల్స్కి,
అంటే ఆ సేల్స్ మనం ఖర్చు పెట్టినట్టు చూపించాలి. మన రూ. 1000లో ఫస్ట్ టాస్క్ పెడతారు. దాంట్లోనేంటంటే మనం ఒక రూ. 200 స్పెండ్ చేసి అది కొన్నట్టుగా చూపించామనుకోండి. రిమైనింగ్ 800కి సెకండ్ టాస్క్ కల్లాను ఆ 800 కంప్లీట్ చేసేస్తారు. తర్వాత థర్డ్ టాస్క్, ఫోర్త్ టాస్క్, ఫిఫ్త్ టాస్క్‌కి ఎక్స్‌ట్రా రీచార్జ్ మనీ చేసుకోమంటారనమాట. చేసుకోమన్నప్పుడు ఏంటంటే, అప్పుడు మనకి ఇది జెన్యూనా కాదా అని డౌట్ అనిపిస్తదనమాట. వాళ్ళేంటంటారంటే, మీ కమిషన్స్ చూసుకోండి అది ఇంక్రీజ్ అవుతున్నది కదా! మీరు రూ. 1000 పెట్టారు. అక్కడ రూ. 4000 కమిషన్ వచ్చింది. సో, ఇది కంప్లీట్ చేస్తే మీకు 4000 వస్తుంది అనగానే మనం కొంచెం ఆశపడి ఏంటంటే రిమైనింగ్ రీచార్జ్ చేసుకోవాలని చూస్తాం. రిమైనింగ్ రీచార్జ్ ఎంత పడతది? మరొక 2000 1000 ఎక్స్‌ట్రా మని చూపిస్తారు. 1000 అయితే చూపించరు. 2000 లేదా అబోవ్ చూపిస్తారు. అది చేసుకున్న తర్వాత ఏంటంటే, ఇక టాస్క్‌లనేవి పెరుగుతూ ఉంటాయి. అలాగే సేమ్ టైమ్ మనం రీచార్జ్ చేసుకోమని చెప్తారు. మనం ఎంత ఇన్వెస్ట్ చేసామో ఆ మనీ మళ్ళీ మనం మన బ్యాంక్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలని చూస్తే, అక్కడ ఫ్రీజ్డ్ మనీ, పర్మిషన్ నాట్ పర్మిటెడ్ అండ్ సంథింగ్ మెసేజ్ అనేది చూపిస్తారనమాట. టాస్క్ కంప్లీట్ చేయమని చూపిస్తారు. ఖచ్చితంగా టాస్క్ కంప్లీట్ చేస్తేనే ఆ అమౌంట్ పడతదనేసి అంటారు. ఇక్కడ 1000తో మొదలయ్యి మనము ఆ టాస్క్ కంప్లీట్ చేయడానికి మరొక 2000, 3000, 4000 ఇలా వాళ్ళు పెంచుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. ఆ టాస్క్ మాత్రం అస్సలు కంప్లీట్ అవ్వదు. ఇలాగ లక్షలు లాస్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి ఇటువంటివి నమ్మొద్దు. ఇదొక స్కామ్ అనమాట. దీంట్లో కనుక మీరు ఇన్వాల్వ్ అయితే మీ డబ్బులు లాస్ అయిపోవడం తప్పిస్తే మీకు ఎటువంటి రూపాయి లాభం అనేది ఉండదు. అండ్ వన్ మోర్ థింగ్, ఏ ఎంఎన్‌సి కంపెనీ అయినా జెన్యూన్‌గా ఉండే కంపెనీ మన దగ్గర నుండి ఒక్క రూపాయి కూడా వాళ్ళు ఆశించరు. వాళ్ళు ఇంటర్వ్యూ ఫ్రీగానే కండక్ట్ చేస్తారు. దానికి సర్టెన్ పాలిసీస్ ఉంటాయి. సో, ఒక్కొక్క రౌండ్ మనం ఫేస్ చేయగా కంప్లీట్‌గా మన గురించి వెరిఫికేషన్ చేసి, మనకి జెన్యూన్ జాబ్ అనేది ఇస్తారు. నిజమైన ఎంఎన్‌సి కంపెనీ అయితే. ఏ కంపెనీ అయినా సరే మన దగ్గర నుండి ప్రాసెసింగ్ ఫీజ్ అని, డిపాజిట్ ఫీజ్ అని, మీరు మా దాంట్లో జాయిన్ అవ్వండి ఇంత అమౌంట్ కట్టి అని చెప్తే మన దగ్గర నుండి ఒక్క రూపాయి వసూలు చేసినా అది జెన్యూన్ కంపెనీ కాదండి. దయచేసి మీరు నమ్మకండి. అండ్ ఇది ఇంటర్నేషనల్ కంపెనీ చాలా మట్టికి వర్క్ అవుతున్నది. ఇగో సర్టిఫికేట్ టిన్ నంబర్, జీఎస్టీ నంబర్ అవన్నీ ఫేకేనండి. దయచేసి ఇలాంటివైతే మాత్రం నమ్మకండి. మీకు మరీ చెప్తున్నాను. ఏ ఎంఎన్‌సి జెన్యూన్ ఏ ఎంఎన్‌సి కంపెనీ అయినా సరే మన దగ్గర నుండి ఒక్క రూపాయి కూడా వసూలు చేయదు. వాళ్ళేంటంటే మన టాలెంట్‌కి తగ్గట్టుగా ఇంటర్వ్యూ సజావుగా అంటే జెన్యూన్‌గా జరిపి ఎన్ని రౌండ్స్ అయితే అన్ని రౌండ్స్ వన్ బై వన్ వాళ్ళు కంప్లీట్ అయిందని మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఫైనల్ రౌండ్‌లో మనం సెలెక్ట్ చేసుకొని మనకి జాబ్ ఇప్పిస్తారు తప్పిస్తే మన దగ్గర నుండి ఎటువంటి రూపాయి అనేది వసూలు చేయదు. ఓకేనండి. దయచేసి వర్క్ ఫ్రమ్ జాబ్ అని లేదంటే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ జాబ్స్ అని లేదా సింపుల్ టాస్క్ అని ఇలాంటి వాటిని మీరు నమ్మి ఇందులో కనుక జాయిన్ అయితే ఖచ్చితంగా మీ డబ్బులనేవి లాస్ అయిపోతారండి. థాంక్ యూ అండి. ఇంతవరకు నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఫేమస్ యూట్యూబర్‌ని అయితే కాదు. బట్ ఏం జరుగుతున్నది మన చుట్టుపక్కల మనకి ఏం ఎక్స్‌పీరియన్స్ అవుతుంది అన్నది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ బిగ్ ఫాదర్ వ్లాగ్స్.